మన బైబిల్ చేతపట్టుకొని దేవుని సన్నిధానంలో యేసయ్య మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతపట్టుకొని నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి శిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి శిలువ. దేవాని నామానికి వందనాలు. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తుంటున్నాం. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రాలు. మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములు. మీ విస్తారమైన నీ కృప కొరకు స్తోత్రాలు. మమ్ములను మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నారు. మేము వికసించుట, మేము ఫలించుట, మాలో నుండి పువ్వులు వచ్చుట, మొగ్గలు వచ్చుట, కాయలు వచ్చుట. ఓ దేవా, మేము ఫలభరితులుగా ఉండట మీకు ఇష్టమాయన. మా ఎడారి జీవితంలో తీసివేసి సస్య సమృద్ధిలోనికి అనుదినము మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు కోటాని కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా ఆఖరి వరకు, అంతిమ ఆశీర్వాదాల వరకు వినండి, ప్రభును స్తుతించండి. మీకు ఈ వీడియో, ఈ మాటలు ఇష్టంగా ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఇతరులకు కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. ఇందువలన దేవునికి మహిమ, మనకు క్షేమము, సమాజంలో నెమ్మది, శాంతి, సమాధానము కలగాలనేదే మనందరి యొక్క ఉద్దేశం. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము, ద బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 2 వర్స్ 8, 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. రైట్, దానిలో ఉంచెను. బాగిందాం. ఈ దినము మనము దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ప్రతిదినం మీరు బాగా గంటతోడు మీరు కూర్చుంటారు. చాలా సంతోషం. ఇంత ఓపిక ప్రభు మీకు ఇచ్చాడా? మీకెంత శక్తి ఇచ్చాడు దేవుడు, మీకెంత బలం ఇచ్చాడు దేవుడు. ఇంత తోడి కూర్చొని మీరు వాక్యం వింటున్నారంటే మీ స్వశక్తి కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. ఆమెన్. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవాయు ఊదినప్పుడు నరుడయ్యాడు. అంతవరకు ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం. ఈ 8వ భాగంలో ఏంటనగా, ఈ నిర్మించిన, ఈ సృష్టించిన దేవుని యొక్క ఆకారంలో సృజింపబడిన ఈ మనిషిని, ఈ సింగిల్ మనిషిని ప్రస్తుతం, తర్వాత ఇంకా ఆమె హవ్వ రాలేదు, వీరిద్దరి కొరకు యేసు ప్రభువారు ఒక
ఏదెను తోటలో ఒక వనం వేశాడు. వనం చేశాడు. ఇంతకు మునిపే 3వ రోజున, ప్రభు సృష్టించిన 3వ రోజున చెట్లు, మొలిసే విత్తనాలు, ఆ పండే చెట్లను, విత్తనాలను అన్నీ బ్రహ్మాండంగా సృష్టిని చేశాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా 8వ వచనంలో మనం చూసినప్పుడు సృష్టించినటువంటి ఆదామును ఏదేను వనము తోట, గార్డెన్లో పెట్టాడు. ఏదేను అనేది ఒక దేశము. అది ఏదేను అనగా ఉల్లాసము, ఆసియా ఖండంలో ఒక ప్రదేశము. మానవ కోటి తల్లిదండ్రులు ఈ యొక్క ఏదేను తోటలోనే ఉన్నారు. ఎందుకు ఈ మాట మీకు ఎత్తి చెప్తున్నానుగా, ఈ తోట అనగా ఏ తోట అయినా కానీ ఆ తోటలో ఏమేమి ఉంటాయని నేను మీతో అడుగుతున్నాను. మీ నుండి ఏదైనా ఒక మాట వస్తుందేమో అని. తోటలో ఏమేమి ఉంటాయి చెప్పాలి అమ్మా. మీరు చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పాలి నాకు. పండ్ల చెట్లు ఒకటి, ఇంకా పూల మొక్కలు. గుడ్, ఇది ఆన్సర్ కరెక్ట్. పండ్లు, ఫలాలు, పువ్వులు ఉంటాయి కదా. అనారోగ్యంగా ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యులు ఏం చెప్తారంటే మీకు, రే బాబు నీ ఎప్పుడు ఇంట్లో ఉండొద్దురా, అటెళ్ళు, ఆ వనానికి వెళ్ళు, ఆ పార్క్కి వెళ్ళు, పిక్నిక్ వెళ్ళు, ఎక్స్కర్షన్ వెళ్ళు, అక్కడ సృష్టి అంతా ఉంటుంది. అందమైన పువ్వులు ఉంటాయి, అందమైనటువంటి సృష్టి ఉంటుంది, కొండలు ఉంటాయి, సముద్రం ఉంటుంది, వాటిని చూడు, ఈ టెన్షన్ మర్చిపో అని వైద్యులు చెప్తారు. మానసిక వైద్యులు చెప్తారు. మన యొక్క మానసికంలో బలహీనత ఉన్న వారిని దీని గురించి స్టడీ చేసినటువంటి ఆ జ్ఞానవంతులు చెబుతారు. ఏదేను వనములో ఏ వనమైనా కానీ, ఏ వనములైనా కానీ అట్లీస్ట్ 3-4 చెట్లు, పువ్వులు ఇచ్చే పువ్వులుండే ఆ చెట్లు అక్కడ ఉంటాయి. ఈ ప్రపంచంలో దాదాపు 4 కోట్ల రకముల పువ్వులు ఉన్నాయంట. 4 కోట్ల పువ్వుల రకాలు ఉన్నాయంట, చెట్లు. 4 లక్షల రకముల పువ్వులనిచ్చే చెట్లు ఉన్నాయంట. మనము ఒకవేళ అడిగితే ఒక 10 పువ్వులు చెప్పగలమేమో, 5 చెప్పగలమేమో. ఆయన మీకు ఏదైనా చెప్తుంటే చెప్పండి చూద్దామైనా. ఒక పూతో పువ్వు చెప్పండి. మల్లెపువ్వు, చెండు మల్లెపువ్వు, గులాబీ పువ్వు, గులాబీ చెప్పాను, రోజు పువ్వు అని చెప్పాను, తామర పువ్వు, ఇంకా లిల్లీ పువ్వు, ఇంకా అంటే ఇంతమంది కలిసి చెప్తే 10 వరకు కూడా రాలే. మరి 4 లక్షలు వాళ్ళెట్లా స్టడీ చేశారు, అదే పెద్ద కథ. వాళ్ళు స్టడీ చేస్తారు. పక్షులు ఏంటంటే మనం ఆ కాకి, గద్ద, ఈ పిట్ట, ఆ పట్ట అంటాం, కానీ కొన్ని లక్షల మందికి ఉన్నాయండి. అది చదువు, దాని గురించి స్టడీ చేస్తారండి. ఆ ఏదేను తోటలో పువ్వులు ఉన్నాయండి, పువ్వులు ఉన్నాయి. సరే, ఈ పువ్వుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ పువ్వు అనేది ఒక మంచి విషయాన్ని సంకీర్తిస్తుంది, ఒక మంచి జీవితాన్ని ఇస్తుంది, ఫలభరితమైన జీవితాన్ని ఇస్తుంది, ఆనంద జీవితాన్ని ఇస్తుంది. ప్రత్యేకంగా వివాహం చేసుకునేటప్పుడు డబ్బు ఉన్నవారు ఆ వేదికనే అద్భుతమైనటువంటి లైవ్ పూలు, అనగా బ్రతికున్నటువంటి పూలే, ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ పూలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు లేబ్బా అన్నట్టుగా ప్లాస్టిక్ పూలు కూడా ఉన్నాయి. డబ్బు గల వారు ఏం చేస్తారనగా చాలా డబ్బు ఖర్చు పెడతారు అటుకు. ఆ వేదిక చాలా అద్భుతంగా చేస్తారు. తర్వాత వధూవరులకు మంచి విలువగల గార్లెండ్, అది 5,000, 10,000, 20,000, ₹1,00,000 వరకు కూడా గార్లెండ్ ఉంటుంది. సో నాకు కొంచెం అనుభవం ఉంది దాంట్లో. పిల్లల పెళ్ళిళ్ళు చేశాను కనుక పూలు చాలా విలువగలయి. ఇక పిల్లలు వధూవరులు వెళ్తుంటే పైనుంచి ఆ పూలు వాళ్ళందరూ వారి మీద వేస్తుంటారు, ఆ వధూవరుల మీద. మీరు ఇలా ఉండాలి, ఇలా భవిష్యత్తులో మీరు ఇలా ఉండాలి. ఆ తర్వాత ఎవరైనా పెద్దవారు వస్తున్నారంటే వారిని పూలతో సత్కరిస్తారు, గౌరవిస్తారు. చిన్నవారు ఎవరైనా చేయరాని అద్భుతమైన కార్యాలు చేసి ఉంటే వారికి పువ్వు గుచ్చి ఇస్తారు, పువ్వుకే ఇస్తారు, గౌరవిస్తారు, దండ వేస్తారు. చివరికి ఎవరైనా చనిపోతే కూడా వారికి కూడా పూలు సమర్పించి దండ వేసి, అయ్యా మీరు పువ్వులాగా ఉన్నారు, వెళ్ళిపోయారు, మేమేం చేయలేమని కూడా అలా కూడా చేస్తారు. కొందరు స్త్రీలకు ఇష్టం పూలు, కొందరు కొప్పులు పెట్టుకుంటారు, కొందరు జడ వేసుకుంటారు, కొందరు దేవునికి అర్పిస్తారు. పూలను దేవుడు అనాది కాలంలోనే మానవుని యొక్క సంతోషం కొరకే చేశాడు, ఈ సృష్టి యొక్క అందం కొరకే చేశాడు, ఈ సృష్టిని చూసి ఆనందించడానికి చేశాడు.
ఈ పువ్వులను గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తోటలో ఆది పురుషుడు ఆది స్త్రీ అక్కడ ఉన్నారు. వారు ఆనందించారు, సంతోషించారు. అయితే వారు చాలా ఏండ్లు అందులో ఉండలేకపోయారు. ఎందుకు ఉండలేకపోయారు అనగా దేవునికి మానవునికి ఉన్న మధ్య సన్నిహిత సంబంధాన్ని పోగొట్టడం వలన, దేవునికి మానవునికి మధ్యన ఉన్నటువంటి ప్రేమను కోల్పోవటం వలన, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత వారు ఇయ్యలేకపోవటం వలన, మూడవ వ్యక్తితో వారు పరిచయం అవటం వలన వారు ఏదేను తోటలో నుండి నెట్టివేయబడ్డారు. ఆహ్లాదకరమైన జీవితము, ఉద్యానవనములో ఉండే జీవితాన్ని పోగొట్టుకున్నారు ఆది పురుషులు. దేవుడు మన తంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అంటాడు, క్రీస్తు మిమ్ములను ప్రేమించి మిమ్మల్ని అందరినీ పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. అనగా పరిమళ వాసన ఇచ్చేది పుష్పము. ఈ మకరందాన్ని సేకరించినటువంటి ఈ యొక్క హనీబీ, తేనెటీగా పువ్వులలో వికసించినటువంటి ఆ మకరందం ఆ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని దాని యొక్క ఆ తొండముల ద్వారా ఏం చేస్తుందనగా ఆ మకరందాన్ని సేకరిస్తుందండి. అది సేకరించి తేనె తీగ తెట్లలో పెట్టి ఆ తేనె పరిపూర్ణంగా అయినప్పుడు ఆ తేనె తీగలకు చాలా జ్ఞానం ఉంటుందండి. అందులో రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఎవరు వెళ్ళి తేనె తీసుకొని రావాలి, ఎవరు దీన్ని కాపాడాలి, ఎవరు సెక్యూరిటీ చేయాలి అనేది అది అందరికీ పెడుతుందండి. అక్కడ లీడర్స్ పెడుతుందండి, బాధ్యతలు అప్పచెప్తుందండి. ఇక ఆ తేనె పరిపూర్ణంగా అయినప్పుడు దాన్ని కనుక మనం పిండినప్పుడు గడ్డలండి. తేనె ఎంత మృదు మధురుగా ఉంటుందండి. అంటే దెబోరానగా తేనెటీగ కదా, 365 రోజులు కష్టపడి పని చేస్తుంది తేనెటీగ. దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ పువ్వులను గురించి మనం మాట్లాడుచున్నప్పుడు దేవునికి అర్పిస్తారు, ఇష్టపడతారు. దాని సువాసన ఇంటిలోనికి వచ్చినప్పుడు గుమ్మున చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. అవును, మోషే కాలంలో ఒక కార్యం జరిగింది. సంఖ్యాకాండము మనం చూసినప్పుడు ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 17 వర్స్ 8 చదువుకుందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి ఒకసారి రండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి రండి, చదువుకుందాం. ఓకే. మరునాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగిరిచి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు ఆయను. బాదాము పండ్లు కలది ఆయన. చూసావా, ఈ పువ్వులు, ఈ చిగురు, ఇదంతా కూడా దేనికి సాదృశ్యం అనగా వికసించేదానికి కనపడుతుంది. దీని అర్థం ఏంటనగా మానవులుగా ఉన్న మనము మోడుబారిపోకుండా, ముద్దుబారిపోకుండా వికసించి జీవించాలనేదే ఇష్టం. ఆమెన్. స్త్రీలు ఒకవేళ 10 మంది మగపిల్లలు ఇంట్లో ఉన్నారనుకుందాం, కానీ ఒక్క ఆడబిడ్డగా నా ఇంట్లో ఉంటే ఈ 10 మంది కంటే ఆమెకి వెయిట్ ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా, చెప్పండి, మాట కరెక్టేనా? ఆ కథే వేరేంటండి. అందుకే ఇంటికి ఇల్లాలు దీపం అన్నారు. ఆమె ఎంత పని చేస్తుందండి, హనీబీలాగా పని చేస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఆ చిన్న బిడ్డ, చిన్న మొగ్గ, ఈ స్త్రీ అనేటి ఆమె సమాజానికే భారము భరించింది. స్త్రీ జీవితం చాలా విలువగలది ఈ సమాజంలో. ఏమంటే పురుషులది కాదని మీరు నన్ను తిట్టొద్దు. స్త్రీలు ఎటువంటి వారు అనగా చాలా పని చేస్తారండి. ఒక మంచి స్త్రీని గురించి నేను చెప్తున్నాను, ఎవరైనా కానీ. ఆమె చాలా పని చేస్తుంటే ఇంటి భారమంతా మోస్తుంది. ఒకవేళ తన భర్త ఏదైనా బలహీనుడుగా ఉంటే ఆ బలహీనత అందరికీ చెప్పుకోకుండా తానే దిగమింగుకుని ఆ పిల్లల భవిష్యత్తు కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ సమాజంలో నేను జీవిస్తున్నాను, ఒక మంచి స్త్రీగా నేను జీవించాలని ఆ స్త్రీ ఎంతగానో పాటుపడుతుంది. ఇంటికి ఇల్లాలు దీపం. ఈ స్త్రీ వికసిస్తాలంటే ఎలా ఉండాలి అనగా ఆ పరిమళ వాసన అనేకులకు వెదజల్లుతుందంట ఆమె. ఆ స్త్రీ తన భర్తను పెద్ద వారితో కూర్చోబెడుతుందంట. ఆమె మంచి ప్రవర్తన, ఆమె మంచి జ్ఞానము, ఆమెలో ఉన్న స్వయం శక్తి ద్వారా ఒక పుష్పములాగా వికసించినప్పుడు, తోటలో చూస్తున్నప్పుడు, వికసించిన పుష్పాలు చూస్తున్నప్పుడు మనలను మనం మరిచిపోతామంట. హల్లెలూయా. ఇక్కడ మోసే లేవీలకు రావాల్సినటువంటి ఆ గొప్పతనము, యాజకత్వాన్ని గురించి మాట్లాడుతూ
అక్కడ కోరహు సంతానం ఉన్నారు, యాజకులేనా గొప్పవారు అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు అందరితో మాట్లాడతాడు. అందరూ మీ యొక్క గోత్రంలో అందరూ ఒక్కొక్క ఎండిపోయిన కర్ర తీసుకొని రండి అని చెప్తాడు. తెచ్చినప్పుడు 12 కర్రలు వస్తాయి. 12 కర్రల మధ్యన అహరోను కర్ర పెడతాడు. ఏ కర్ర అయితే చిగురుస్తుందో అది యాజకత్వమును వహిస్తుంది. అందువలన అహరోను కర్ర చిగిరించి పువ్వులు పూసి బాదము పండ్లు అయిపోయింది. మరి ఈ యొక్క కర్రను దేవుడు అనాది కాలములోనే ఏర్పాటు చేశాడు. అందువలన వ్యక్తిగత జీవితంలో ఎవరే కూడా మొద్దుబారిపోయిన వారుగా ఉండకూడదు, చిగిర్చేవారుగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి. ఈ దినము, ఈ సమయంలో, ఈ వాతావరణంలో బజార్లో మనకి ఎక్కువ ఏ పండ్లు కనపడతాయి చెప్పండి? ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా చెప్పండి, చెప్పని వారు మళ్ళా చెప్పండి. మీరు మళ్ళా చెప్పండి, నేను మైక్ మీకు గట్టిగా చెప్పండి. మీరు మళ్ళా చెప్పండి. ఎస్, ఈ మామిడి పండు మన చేతికి రావాలి అంటే వెంటనే, పుట్టిన వెంటనే పండు కాలేదు. అది ఆ పండుకు వెనక ఏముందని నేను చెప్తాను, ఏనండి. వెనకంటే స్టేజ్ బై స్టెప్ చెప్తున్నాను. పండు కాకముందు అది కాయ అయింది, కాయ కాకముందు అది పిండి అయింది, పిందె కాకమునుపు అది పూతగా వచ్చింది. చప్పలు కూడా చూసిద్దామా? అది పూతగా బయటకు వచ్చేసింది. ఆ పువ్వు కనుక పడిపోతే ఈ పండు నీ ఇంటికి వచ్చేది కాదు. ఈ దినం అర్థమైందండి? అదిగిన ఆ పువ్వు కనుక లేకపోతే ఈ దినము ఆ యొక్క మామిడి పండు, ఏ పండు అయినా కానీ నీ ఇంటికి వచ్చేది కాదు. ఇనుము ఇరగనేమి ఇమ్మారు ముమ్మారు, కాచి అతుకు వేయి కమ్మరీడు. ఇనుము ఇరగనేమి ఇమ్మారు ముమ్మారు, కాచి అతుకు వేయు కమ్మరీడు. మనసు ఇరిగిన మరి ఎంత సులభమా. ఈ పువ్వు కనుక రాలిపోతే ఏదో టేప్ వేసుకొని, గ్లూ స్టిక్ వేసుకొని, గమ్ము పెట్టి అతికిస్తే అతుక్కోద్దండి. అది స్వయంగా దాంట్లో నుంచి రావాలి. అది హల్లెలూయా. ఇనుము కనుక ఇరిగిపోతే కంసుల వాడు ఏం చేస్తాడు? దాన్ని కాగబెట్టి బాగా వేడి చేసి సుత్తితో అట్లా ఇట్లా కొట్టి దాన్ని ఒకటిగా చేస్తాడు. మానవుని జీవితం ఎటువంటిదనగా పువ్వు లాంటిది. ఆమేన్. నీ శ్వాస జీవితంలో నీవు ఈ పువ్వును గనక పోగొట్టుకుంటే నీ తర్వాత 3 స్టేజీలు ఉన్నాయి: పువ్వు, మొగ్గ, కాయ, పండు. ఈ పండు పడిన తర్వాత అది అక్కడనే తోటలో ఉండదు. అది మార్కెట్లోనికి వచ్చినప్పుడు ప్రజలు దాన్ని తూకం వేసుకొని 1 కేజీ ఇంత అని తీసుకెళ్తారు. చప్పలు కూడా తెలుసుద్దామా? సమాజంలో మీరందరూ కూడా వికసించే పువ్వుల్లాగా ఉండాలి, వికసించే మొగ్గల్లాగా మీరు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. చప్పలు కొడతామా? ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. ఆకువాడక
ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించునా జీవజలముల ఊటైనా నీ ఓరనను నాటితివా జీవజలముల ఊటైనా నీ ఓరనను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఫలిస్తుందంటే కారణం ఏంటనగా ఫలము నీ చేతిలోకి రాకమునుపు ఇంకా 3 వరుసలు ఉన్నాయి, 3 ఆ విధములైనటువంటి స్టేజెస్ ఉన్నాయి, 3 మెట్లు ఉన్నాయండి. పువ్వు అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఒక పువ్వుగా జీవిస్తే, నువ్వున్న వ్యాపారములో నువ్వు ఒక పువ్వుగా ఉంటే, అయ్యా చాలామంది వ్యాపారం చేస్తారు కానీ నీలాంటి వారు నాకు ఎవరు దొరకలేదయ్యా అంటారు వాళ్ళు. ఆమేన్. ఒకవేళ నువ్వు ఉద్యోగంలో ఉన్నట్లయితే ఆ ఆఫీస్లో చాలామంది ఉండొచ్చు, అయ్యా నువ్వు పువ్వులాగా వికసిస్తావయ్యా, నీ ముఖములు ఎప్పుడు చిరునవ్వు ఉంటుందయ్యా, ఎప్పుడు వికసించిన పుష్పంలాగానే ఉంటావయ్యా నీవు. ఎంత మంచి మాట. నువ్వు కుటుంబంలో నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా మరెవరైనా వికసించే పువ్వులు, మొగ్గలేసే పువ్వులు, కాయలు వచ్చే పువ్వులు, పండ్లు వచ్చే పుల్లలుగా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో కదా. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. నువ్వు ఫలిస్తూ ఆనందిస్తూ పువ్వులు వస్తూ మొగ్గలు వస్తూ ఉంటే ఎంత ఆనందమో. దేవుని బిడ్డలారా, ఓ దేవా, పూలు అంటే అందరికీ అర్థం కాలేదు ఈ పరిస్థితి. చాలా అద్భుతమైనటువంటి కార్యం. రండి పిల్లారా, సొలొమోను రాజు దేవుని మందిరం కట్టించాడు. అంతకుముందు ఆయన పట్టణాన్ని కట్టించాడు. ఆ పట్టణం 13 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. ఎవరు ఈ సొలొమోను రాజు అనగా, రాజైన దావీదు కుమారుడే. ఈయన కూడా 40 సంవత్సరాలు యెరూషలేం పట్టణాన్ని ఏలాడు. ఈయన మందిరము కట్టిస్తున్నప్పుడు అక్కడ 2 స్తంభాలు పెట్టాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఆయన 2 స్తంభాలు పెట్టాడు. రండి, మొదటి రాజుల గ్రంథము 7:22, ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్ చాప్టర్ 7:22. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. తామర పుష్పము లాంటి పని ఉండెను. ఇలాగున స్తంభముల యొక్క పని పూర్తి ఆయను. మరియు అతడు పోత పనితో ఆ పై వచనాలలో మనం చూసినప్పుడు ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాక్యూను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టాడు. ఎవరు? సొలొమోను. దాన్ని ఇత్తడితో చేయించాడు బ్రహ్మాండంగా. ఏండి, ఆ ఒక స్తంభాన్ని ఎడమ కుడి ప్రక్కల పెట్టాడు. భారం భరించడానికి సంఘములో ఉన్న మనము స్తంభాల్లాగా ఉండాలంట. అందుకే స్తంభము లేకుండా ఇండ్లు కట్టినా మందిరాలు కట్టినా ఏం కట్టినా కానీ అది కొంచెం అనామతు కాతే. ఏమండి, స్తంభం అనేది భారము భరించేదండి. దేవుని బిడ్డలుగా ఉన్న మనము సంఘములో ఇంటిలో వికసించాలి అంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఎప్పుడన్నా సంఘం గురించి మీకు ఏమైనా భారం ఉందా బ్రదర్ సిస్టర్ అని అంటే, లేదు సార్, వస్తాం పోతాం అంటే, నో, నీకు ఇంకా చాలా స్టేజెస్లు ఉన్నాయి. నువ్వు పువ్వే పూసావు కానీ మిగతాయి నీలో రావటం లేదు. ఏం రాలేదు? పువ్వు తర్వాత ఏముంది? పిందె. ఏమండి, ఆ తర్వాత ఏముందండి? కాయ. ఆ తర్వాత ఏముంది అంటే ఫలము లేని చెట్టు, ఫలము లేని తోట నాకెందుకండి? దేవుని యొక్క మందిరము ఒక పొలముతో సమానము, తోటతో సమానం. వ్యవసాయదారుకుడు తోటమాలి నీలో ఏమి రావాలని ఆశపడుతున్నాడు అనగా, చెట్లు నాటి పెద్ద అయిపోయాయి, ఇక పువ్వులు వచ్చేసరికి ఆయనకి ఎక్కడ లేని సంతోషం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ఎక్కడ లేని సంతోషం అండి. ఆ సంతోషాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన మురిసిపోతుంటాడు. ఏండి, ఆహా, ఇంకా పువ్వులు వచ్చేసాయి. ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, పరమగీత గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. పరమగీత గ్రంథములు, ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్
2వ అధ్యాయం దగ్గరికి రండి. దేశమంతటా పువ్వులు పూస్తున్నాయి. ఆ మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. రండి, చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. దేశమంతట పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలు ఏయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఏమండి, దేశమంతట ఏం పూస్తున్నాయండి? అంటే మనుషులు పువ్వుతో సమానమండి. ఆమేన్. స్త్రీ అయినా పురుషులైనా పువ్వుతో సమానమండి. ఈ పువ్వు అనేది పంట కంటే ముందు వచ్చేది. ఇది చెట్టుకు ఎండులో వచ్చే ఆ యొక్క పువ్వు వికసించాలి అంటే వ్యవసాయదారుడు ఎంత కష్టపడ్డాడు. యేసుప్రభు వారు నీవు వికసించాలని, ఫలించాలని, ఈ దేశంలో నువ్వు పువ్వులాగా జీవించాలని, నీకు మొగ్గలు రావాలని, నీవు భారం భరించే బిడ్డగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనము అక్కడ చూసినప్పుడు ఆ తామర పుష్పము లాంటి షేపులు అక్కడ పెట్టాడు సొలొమోను రాజు. తామర పుష్పాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు చదవండి ఒకసారి. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 14 వర్స్ 5. చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును. చాలు. చూసావా, తామర పుష్పం ఎక్కడ పెరుగుతుందండి? లిల్లీ పుష్పం ఎక్కడ పెరుగుతుందండి? ఇంట్లోనా? చెప్పరు. బురదలో దాని ఊడలుంటాయి, ఏర్లుంటాయి, కింది నుంచి పెద్ద వరకు ఊడలుంటాయి. తామర పుష్పం పైన వికసిస్తున్నప్పుడు చాలా అందంగా కనపడుతుంది. తెల్లవారేసరికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరిలలో మీ ప్రాంతంలో అమ్మ ఉదయాన్నే అది పెంచిన కొలనులోనికి ఆ చిన్న బోటు తీసుకుని వెళ్ళి అవన్నీ పికప్ చేసుకుని వాటిని తీసుకొని వస్తారు అమ్మటానికి. కొందరు వారి దేవదేవతలకు, మరికొందరు ఇంట్లో, మరికొందరు వారి ఇష్టం. మనం ఎవరికి కూడా ఏం చెప్పకూడదు. ఇట్స్ గుడ్, మనకు తెలియదు. ఏది ఇట్లనే కానీ దేవుడు ఏమంటున్నాడు, బురదలో ఉంది లోకమనే బురద. ఈ లోకమనే బురద వ్యసనాలకు గురైనటువంటి ఈ లోకములో అనగా మానవుడు కూర్చున్నట్టే ఎటువంటి తలంపులు వస్తాయనగా అపవాది క్రియలు వానిలో వచ్చినప్పుడు అతనికి చెడు తలంపులు వస్తాయి. వ్యసనాలకు గురైపోతాడు. త్రాగుడు, బీడీ సిగరెట్ తాగటము, తంబాకేసుకోవటం, వ్యభిచార తలంపులు, అసూయలు, కక్షలు, భేదములు, విమతలు, ఇవన్నీ శరీర కార్యములు అతనితో పోరాడుతూ ఉంటాడట. ఈ పోరాటాన్ని తీసివేయాలి అంటే, వెళ్ళిపోవాలి అంటే, బురదలో ఏ విధముగా ఎదిగిన తామర పుష్పము ప్రజలను ఆకర్షించినట్లుగా ఈ లోకం అనే బురదలో మనం ఉన్నాం. నీవు, నేను, మనం అందరం ఉన్నాం. అయితే జయించడానికి నీరు అనే దేవుని యొక్క వాక్యం మీద నువ్వు నిలబడి కనుక ఉన్నట్లయితే, ఆ తామర పుష్పం పైన ఉంది, నీరు కింద ఉంది, ఇన్ బిట్వీన్ మధ్యన దాని ఆకులు ఉన్నాయండి. చెప్పలు కూడా దేవుని చూద్దామా? దాని ఆకులున్నాయి. ఈ ఆకుల మీద పొరపాటున నీరు గనుక పడితే ఆ నీరు గడ్డలైపోద్దండి. అలాగనే గడ్డలు గడిపోద్ది. అబ్బా, దేవుని సృష్టి చూశారా? దీని ఊడ ఎక్కడుంది అనగా దీని రూట్ ఎక్కడుంది, దీని వేరు ఎక్కడుంది? బురదలోనే ఉంది, లోకములోనే ఉంది. ఇక్కడనే మనం ఉన్నాము. దీన్ని జయించి, ఈ బురదను జయించి పైకి వచ్చేసింది. చుట్టూ ఆకులు అందంగా కనపడుతున్నాయి. దీనికంటే మించింది ఆ యొక్క కొనలులో ఏమండి, ఈ కలుషం అనగా ఈ యొక్క తామర పుష్పం మొగ్గ కనపడినప్పుడు ఆ దారిని వెళ్ళే వారందరూ కూడా ఒకసారి అలా చూసిపోవాలి అనిపిస్తుంది. స్త్రీ జాతి చాలా విలువ కలిగిన వారిని దేవుడు సృష్టించాడు. ఈ స్త్రీ లేక పురుషుడు ఒక పుష్పం లాంటి వారు, అందమైన వారు. ఈ అందమైన వారిని మనము ఒక ఆధ్యాత్మిక తలంపుతో వారిని ఎప్పుడు చూడాలి. హల్లెలూయా చెప్పండి అందరూ. పురుషులందరూ హల్లెలూయా చెప్పండి, మళ్ళా చెప్పండి. అలా మనము చూస్తే మన స్త్రీలను ఈ భారతదేశం కానీ ప్రపంచంలో కానీ ఇక ఎక్కడే కానీ అత్యాచారాలు, ఇక ఏదైనా ఇంకా బలవంతాలు ఎక్కడ కూడా
జరగవు. ఎప్పుడు ఆ స్త్రీని గురించి ఈ అమ్మ నా అమ్మ సమానం, ఈ చెల్లి మా చెల్లెలతో మా అక్కతో సమానం, ఈ చిన్న బిడ్డ నా బిడ్డ, నా చిన్న బిడ్డ. అలా గనుక ప్రతి మానవుడు మానవుని యొక్క దృష్టిలో గనుక వారిని చూస్తే దేశం బాగుపడుతుందా లేదా? చెప్పరు మీరు? బాగుపడుతుందా లేదా? మానవుడు మానవుడుగా జీవిస్తే ప్రాబ్లం, సమస్య రాదు. మానవుడు పశువుగా మార్చబడితేనే సమస్య వస్తుంది. ఎందుకు మనము దేవుని మందిరాలకు వెళ్తామనగా, ఈ దినం దేవుడు పుష్పాలను మన దగ్గరికి తెచ్చాడు. ఈ పుష్పాలను మన దగ్గరికి తెచ్చి అంటాడు, అక్కడ చెట్టుకు మంచు, మళ్ళీ ఒకసారి హోషేయ గ్రంథం, చెట్టునకు మంచు ఉన్నట్లు, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, అతనికి నేను ఉందును, తామర పుష్పం పెరుగునట్లు, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఆమేన్. అభివృద్ధి, తామర పుష్పం అభివృద్ధి పొందిందా లేదా? దేవుని పిల్లలకి మీరు నేను మనము అభివృద్ధి పొందే జాబితాలో మన పేర్లు నమోదై ఉండాలి. ఆమేన్. జీవితకాలం అంతా దరిద్రములో మనం జీవించకూడదు. దరిద్రములో మనం జీవిస్తున్నామంటే ఎక్కడో నీకు వికసించిన పుష్పము రాలిపోయింది. నాకు గుర్తు రావట్లేదు, మిగిలిన గుర్తుందేమో బ్రదర్, తెలుగు చదువుకున్నవారు నాకు లేక 7 లేక 8 9 తరగతులలో ఎప్పుడు ఒక బిట్ ఇస్తారు, ఒక బ్లాంక్ ఇస్తారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఖాళీలను పూర్తి చేయండి. బ్రదర్ మీకు గుర్తుంటే ఏముంటుందంటే, పువ్వు పుట్టగానే డాష్. ఎస్, పరిమళించిన మేడం చెప్పింది, టీచరే కరెక్ట్. ఎస్, పువ్వు పుట్టగానే డాష్ అంటే పరిమళిస్తుందంట. ఆ యొక్క పరిమళ వాసన, ఆ సువాసన వెదజల్లుతుందండి. ఆ గార్డెన్కు, ఆ యొక్క వనానికి మనం వెళితే అన్నీ మర్చిపోతాం. అసలు మనం వెళితే ఆ గార్డెన్కు అసలు మనకు అనిపిస్తుంది మేమే చాలా గంధ మనుషులు అనిపిస్తుంది అండి, మేమే చాలా గంధ మనుషులు అనిపిస్తుంది. చూడండి, ఆ పువ్వులకు దేవుడు ఎటువంటి భాగ్యం ఇచ్చాడు కదా. అయితే దీని వైభవం చాలా రోజులు కాదు, ఒక్కరోజే ఉంటుంది. పువ్వు అందానికి సాదృశ్యమే, పువ్వు శరీరానికి సాదృశ్యమే. కానీ మనము రేపటి వారివి కాదు, మనము నిన్నటి వారిమే. ఈ దినమే మన వికసించే పుష్పము. ఇందులో జీవాయువు లేకపోతే ఇది పడిపోతుందండి. పువ్వుగా ఉన్న నీవు నేను పడిపోతే అయ్యో మనం ఎలా అయిపోతామనగా మన రూపమే కురీపిగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, అక్కడే రండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని గురించి మాట్లాడుతూ పరమగీతము 2వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 2 వర్స్ 1 and 2. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. అబ్బా చాలు. షారోను అనగా సమాధానము. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? కెన్ యూ రైజ్ అప్ యువర్ హ్యాండ్? నీ చేతులు పైకెత్తగల? చాలా సంతోషం. ఎస్, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను. బా, లోయలో అనేకమైన ఉన్నాయి, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ రోజ్ ఫ్లవర్ కనుక ఉన్నట్లయితే, గులాబీ పువ్వు కనుక ఉన్నట్లయితే అనేక పువ్వులు ఉన్నాయి, కానీ దాన్ని చూస్తుంటేనే ఒక విధమైనటువంటి సంతోషం కలుగుతుందంట. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో, ఈ భారతదేశంలో నీవు కూడా ఎంతోమంది ఉండొచ్చు బ్రదర్, సిస్టర్, మన లాంటి వారు. కానీ ఇక్కడనే, ఈ లోకములోనే మనము అందరికీ ఆధ్యాత్మిక జీవితంలో మనము లిల్లీ పద్మములాగా మనం కనపడాలంట. ఆమెన్. దేవుడు అనగా ఇక్కడ సొలొమోన్ రాజు, రాజాదిరాజైన యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ రాజాదిరాజు సంఘమే చర్చి కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఈ మాట చెప్పాలంట. ఏ మాట చెప్పాలి? నేను, చెప్పండి మీరు నాతో కలిసి, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఆమెన్. ఇలా జీవిద్దామా? ఎంత బాగుంటుంది? బాగుంటుందా? చెడిపోతామా? బాగుంటాం.
మీరు పిల్లలుగా ఉన్న మీరు, యవనస్తులుగా ఉన్న మీరు బాగా మంచిగా చదువుకుంటూ ఉన్నతమైన ర్యాంకులు తెస్తూ ఇంట్లో అమ్మ నాన్నకు లోబడుతూ మన దేశ గౌరవాలను కూడా కాపాడుతూ చట్టాన్ని గౌరవిస్తూ ఉంటే నువ్వు ఉన్న ఇంట్లో సంతోషము, నువ్వు వెళ్ళిన స్కూల్ కాలేజీలో సంతోషము, నువ్వు వెళ్ళినటువంటి ఆర్గనైజేషన్ బిజినెస్లో సంతోషము, దేశానికి సంతోషము, దేశానికి మంచి పేరు తెస్తావు. తర్వాత నిన్ను గురించి జనులు గౌన్లలో పొగుడుతారండి నిన్ను. ఆమె నిన్ను గురించి నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదండి. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్తే ఉత్తదే ఏంటి, నన్ను గురించి సాక్ష్యం చెప్తే అది నేను బూస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది, నా ఎక్స్ట్రా బూస్టింగ్ ఉన్నట్టు ఉంటుంది. నన్ను గురించి మీరు సాక్ష్యం చెప్పాలి, మీ గురించి నేను సాక్ష్యం చెప్పాలి. మనందరి గురించి మన అంతరార్థమును చూస్తున్నటువంటి యేసయ్య ప్రపంచానికి చాటిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం జీవించినప్పుడు మన జీవితాలలో ఇంకా చూడండి, ఆ కింది 2వ వచనంలో, బలురక్కసి చెట్లలో పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలా కనపడుచున్నది. అబ్బా, సొలొమోన్ రాజు అంటున్నాడు తన యొక్క సతీమణిని, తన యొక్క ప్రేమికురాలను గురించి మాట్లాడుచున్నాడు. మీ భర్త ఎప్పుడైనా సిస్టర్ ఇలా అన్నాడా? భర్త ఉన్నవారులారా, పోనీ భార్యలారా, మీరు కూడా ఎప్పుడైనా ఇలా అన్నారా? చాలామంది ఉన్నారని. నీలాంటి భర్త, నీ భర్తను నువ్వు తప్పకుండా పొగడాలి, నీ భార్యను నువ్వు గౌరవించాలి, పొగడాలి. తోటమాలి చెట్టును చూసినప్పుడు, ఆ పూలు వికసిస్తున్నప్పుడు ఆయన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఆ తెల్లటి మల్లెపూలు కనపడినప్పుడు, లేక ఆ రోజ్ ఫ్లవర్లు కనపడినప్పుడు, లేక ఆ తామర పుష్పాలు కనపడినప్పుడు ఏండి వాటిని చూసి తోటమాలి చాలా మురిసిపోతుంటాడు, ముసిముసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకనగా నాకు మంచి లాభం వస్తుందని అనుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గొర్రె గొవ్వితే గొల్లవానికి మేలా కీడా. ఆ గొర్రె ఎంత తొడలు బాగా గట్టిగా ఉంటే ఆ తొడలు పట్టుకొని చూస్తాడంట ఆయన. అమ్మో, ఇది బాగా మటన్ పడుతుంది, నాకు మంచి లాభం వస్తుందని. దేవుడు మనల్ని మన బరువునుగా చూసేది మన హృదయ భారాన్ని చూస్తాడు ఆయన. మన హృదయ భారము చూస్తాడండి. అందుకే బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్టు చూడండి. బలురక్కసి ముళ్ళండి ఇవన్నీ కూడా. చాలా ఒక లోయ ఉందనుకుందాము, అంతలక ముళ్ళే ఉన్నాయనుకోండి. అక్కడ ఒక లిల్లీ పద్మం ఉన్నదనుకో, మనిషి ఎంత ముళ్ళను చూస్తాడా, ఆ పుష్పాన్ని చూస్తాడా? చెప్పరు. అందుకు చాలామంది పుష్ప అని కూడా పేరు పెట్టుకుంటారు. దేవుడికి స్తోత్రం, దేవుడు వారిని దీవించును గాక. కొందరు పరిమళ అని కూడా పేరు పెట్టుకోము, మంచిది, దేవునికి స్తోత్రాలు. అంటే ఊర్లలో మన పెద్దవారు, రే నువ్వు పేరు పెట్టుకున్నావురా, నా పేరు ప్రభాకరరావు అండి. ప్రభాకరుడు అంటే సూర్యుడు అని అర్థం. ఆ సూర్యుడు లాంటి వాడిని నేను కాకపోయినా కానీ ఆ సూర్యరశ్మిని సరిగా ఆస్వాదించుకొని నాకు దేవుడు మనల్ని ఏం చెప్పబోతున్నాడు అనగా, ఒక లోయలో అన్ని ముళ్ళ పొదలే ఉన్నాయనుకుందాం. పైనుంచి కొండ నుంచి మన కింద చూసాం. అతనికి దృష్టి అక్కడ ఒక లిల్లీ పద్మం కనుక కనపడితే అతని మనసు అంతా ఎక్కడ ఉంటుందండి? లోకమని మనుషులు ఒకవేళ ముళ్ళ లాంటి ఎవరు లేరనుకుంటాను. మీరందరూ ముళ్ళ లాంటి వారు కాదు. మనమందరం, మన దేశము, మన ప్రజలు, మన భారతదేశము అంతా కూడా ముళ్ళ పొదల్లాగా, గచ్చ పొదల్లాగా కాకుండా అందరం కూడా లిల్లీ పద్మాల్లాగా జీవిస్తే ఆహా ఎంత బాగుంటుందో కదా. దేవా, నేను ఇలా జీవిస్తాను. దేవుడు తన యొక్క ప్రియ సంఘానికి చెప్తున్నాడు, మీరు నాకు చాలా అందంగా కనపడుతున్నాడు. ఆయన గాలి నీరు వెలుతురు తీసుకుంటున్న మనం అందరం కూడా దేవునికి సాక్షిబిడ్డలుగా, నమ్మకస్తులుగా, ఆయన్ను కనపరుచువారుగా మనం జీవించినప్పుడు నీ ఒక్కరి గుండెనే ఈ దేశ ప్రతిష్ట యేసయ్య కాపాడిపిస్తాడు. ఒకవేళ నువ్వు ఇష్టానుసరిగా కంపలాగా, ముళ్ళులాగా, పల్లేరు కంపలాగా, బలుసు కంపల్లాగా, పారం కంపలాగా, తుమ్మ కంపల్లాగా మనం జీవిస్తే నీ ఒక్కడి గుండెనే నీ కుటుంబానికి, నీ కులానికి, నీ జాతికి, నీ దేశానికి,
నీ ఆర్గనైజేషన్కు ఏమొస్తుందండి? ఏమొస్తుందమ్మా? చెడ్డ పేరు వస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నా బిడ్డలారా, నా పిల్లలారా, మీరు ఎప్పుడు ఎలా ఉండాలి అనగా ఈయన చెప్తున్నాడు. ఈయనకున్నటువంటి భారము ఏంటి అనగా చాలా అద్భుతంగా మాట్లాడుచున్నప్పుడు దేవుడు మనతో కొన్ని మాటలు ముచ్చటిచ్చి మన జీవితాన్ని ఆనందింపజేయటానికి దేవుడు మాట్లాడుచున్నాడు. రండి, మరలా కొన్ని మాటలు మనము పుష్పాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఈ కార్యం మన జీవితాల ద్వారా జరిగిస్తున్నందుకు దేవునికి 7వ అధ్యాయము 12వ వచనం, ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 7 వర్స్ 12. రండి. పెందలకడనే లేచి ద్రాక్షావనమునకు పోదము, ద్రాక్షారసమునకు పోదము, ద్రాక్ష వల్లులు చిగురించెనో లేదో, ద్రాక్ష వల్లులు పండ్లు ద్రాక్షావల్లులు చిగురించెనో లేదో, ద్రాక్షావల్లులు చిగురించిన లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినో లేదో చూతము రండి, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు నేను చూపుతాను. హల్లెలూయా. సొలొమోను రాజు తన యొక్క సతీమణికి చెప్తున్నటువంటి మాటలు ఏంటి అనగా, భారమున్న వ్యక్తితో దేవుడు తన ప్రేమను చూపిస్తాడంట. ఏం చూపిస్తాడంటే పెందలకడనే లేస్తాడంట. పెందలకడనే ఒక స్త్రీ లేక పురుషుడు, సంఘంలో స్త్రీ పురుషులు మరి ఇంకొక ఎవరైనా కానీ సంఘాన్ని పెట్టాడు. వీరు పెందలకడనే లేస్తారంట. వింటున్నారా? ఎంతమంది పెందలకడనే లేస్తారు? ఓకే, మీరందరూ చాలా సంతోషం. మరి లేచి లేట్ అయిపోతారా? అప్పుడు ఆమె అంటదంట 3వ అధ్యాయంలో అనుకుంటుందంట ఒక్కోసారి. ఎట్లా? 3వ అధ్యాయం 1వ వచనంలో, రాత్రివేళ పరుండి నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్నం వెంబటి వెళ్ళుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని అనుకుంటుని నేను వెతికినను అతడు కనబడలేదు. ఎందుకు? అనుకుంటూ రాత్రి అనుకుంటాం కానీ పొద్దున కానీ మర్చిపోతాం. ఏండి, అటువంటి వారు వికసిస్తారా అని నేను అడుగుతాను. మీరు చెప్పండి నాకు ఇప్పుడు. అలాంటి వారు పువ్వుల్లాగా తోటలో ఉంటారా? పోనీ ఆ యజమానుడు పెట్టుకుంటాడా? దాన్ని ఎవడు కొనుక్కుంటాడు? వాడిపోయిన పూలను తెచ్చి బజార్లో పెట్టి కొంటాడా? పోనీ ఏదైనా దేవునికి అర్పిస్తారా? లేక ఎవరికైనా పువ్వు బుక్క ఇచ్చేటప్పుడు ఇస్తారా? నో. సత్యమా? మనం పెందలకాడనే లేచాము. అయితే ఏమి ఫర్దర్ ఏమి తర్వాత? చూడండి, ఇవన్నీ దేవుడు మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని పువ్వులను గురించి నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకొని మన జీవితాన్ని బాగు చేసుకొని దేవునికి ఇష్టముగా సమాజానికి క్షేమం చేసే పిల్లలుగా మనం జీవించినప్పుడు యేసయ్య మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ భారము వచ్చిన తర్వాత అది నీ యొక్క చిన్నతనమేమో, అది నీ యొక్క సామర్థ్యమేమో, వెతికినవేమో దొరకలేదు. కానీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నీకు ఒక భారము రావాలా, బాధ్యత రావాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అప్పుడు నువ్వు ఈ మాట చెప్పగలవు. ఏది? 7వ అధ్యాయము 12వ వచనం చెప్పగలవు. ఏమని చెప్పగలవు? పెందలకడనే లేచి ద్రాక్షావనములకు పోదుము, ద్రాక్షావల్లులు చిగురించినవో లేదో. అబ్బా, ఏండి, ఎవరికి ఇస్తాడు ఈ మాట? భారం ఉన్న వాళ్ళకు చెప్తాడు. భారం ఉన్నోళ్ళే పోతారు, భారం ఉన్నోళ్ళే పనులు చేస్తారు. భారం లేనివాడు ఎవడు చేయడు. గుడ్డెద్దు మోసంత తిన్నామప్ప, పండుకున్నామప్ప, జై హింద్, కామ్ ఖతం హో గయా, ఐసా నహీ హోతా హై. నీకు 3 పూట్ల దేవుడు బువ్వ పెట్టాడు, 365 రోజులు గాలి నీరు వెలుతురిస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు యేసయ్య. యేసయ్య అంటాడు, బాబు నా కొరకు నువ్వు ఏమైనా చేసావా అంటే, ఇలా సార్ సుಮ್ಮನೆ నా బందిది ఓగిపెట్టి తిని నేను వచ్చాను పోయినా. అరే వచ్చిపోతే ఎలా రా బాబు? తోటమాలి ఉన్నాడు అక్కడ, తోటమాలి ఉన్నాడు. ఆయన ఏమో ఎదురు చూస్తున్నాడు మీ నుండి. మీలో పువ్వులు రావాలి, మీలో మొగ్గలు రావాలి, పిందెలు రావాలి, కాయలు రావాలి, ఫలించాలి. మీరందరినీ విలువబెట్టి కొనబడిన వారు మీరు. మీ జీవితం ఎంత బాగుంటుందండి, మన జీవితం ఎంత బాగుంటుంది. తదుపరి ప్రభువారు అంటాడు, భారం కలిగిన వారు ఈ మాట చెప్తారు. ద్రాక్ష వల్లులు చిగురించినవో లేదో, వాటి పువ్వులు వికసించినవో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినవో లేదో, చూద్దాము రండి అని ఒకరినొకరు
మనం ఏం చేయాలంట? విలేజ్కి వెళ్ళాలంట, గ్రామాలకు వెళ్ళాలంట, పట్టణాలకు వెళ్ళాలంట. నీలో ఉన్న ఆ పుష్పములో నుండి బయలుదేరుతున్నటువంటి ఆ పరిమళ వాసన, ఆమేన్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ చెడిపోయే బిడ్డగా ఉండకూడదు. చెడిపోయిన వారిని బాగు చేసి బిడ్డలుగా మనం ఉండాలంట. సభలు కూడా తెలుసుద్దామా? ఆమేన్ బ్రదర్, సిస్టర్ అమ్మా, నా మాట్లాడుతున్నా. మనం చెడిపోయేవారు ఉండకూడదు, మనం చెడిపోకూడదు. చెడిపోయిన వారిని కూడా బాగు చేసేవాడే దేవుని బిడ్డ, దేవుని పిల్లలు. ఎవరైనా అన్నా కానీ దిగమింగుకొని తుడుచుకొని వెళ్ళిపో. ఏదో తెలివి తక్కువ వాడు ఎవరైనా మాట్లాడితే నువ్వు గబగబ ఎవరు మాట్లాడొద్దండి. నో నీడ్. నీ మౌనము ఒక దినము నీకు విజయాన్ని కలుగజేస్తుందండి దేవుని పిల్లారా. నీ మౌనము నీకు విజయం కలుగజేస్తుంది. నేను భారతీయ సైనికుడిగా భారతదేశం నలుమూలలా తిరిగాను. ఒక మాదిరికరమైన సైనికుడిగా నేను పనిచేశాను. ఒక సైనికుడు కేవలము ఒక కులం కొరకు పనిచేయడు. దేశంలో ఉన్న ప్రతి కులం కొరకు కష్టపడి తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా దేశ ప్రజలను రక్షించాలని ఆయన ఆశపడతాడు. ఆ సైనికుడు ప్రాణం పోయినా సంతోషిస్తాడు. యుద్ధ భూమిలో ప్రాణం పోతే ఇంకా సంతోషిస్తాడు. కార్గిల్ వారులో నేను ఉండటానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్లో నేనున్నాను. ఎల్టీటీఎఫ్ సమస్యలో నేనున్నాను. ఆపరేషన్ ఓపి రక్షకుల్లో నేనున్నాను. దేవుడు నన్ను 18 సంవత్సరాల తదుపరి దేవుడు నన్ను అక్కడి నుంచి నేను రాజీనామా చేశాను. నేను ఒక యాక్సిడెంట్లో చనిపోయాను. 1994లో చనిపోయాను. లారీ బస్సు మధ్యన చనిపోయినప్పుడు 45 నిమిషాలు నాలో ప్రాణం లేనప్పుడు 46వ నిమిషంలో దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ తర్వాత నన్ను బ్రతికించి, నేను షార్ట్గానే చెప్తున్నాను, ఇక 40 రోజులు 20 నెల రోజుల్లోనే దేవుడు నా ఇరిగిపోయిన ఎముకలను అన్నీ బాగు చేశాడు. తిరిగి నేను అంబాల క్యాంటుకు బళ్ళారి నుంచి వెళ్ళాను. ఈ ఊరి నుంచి మా అత్తగారి ఇంట్లో నేనున్నాను. వెళ్ళాను, మరలా జాయిన్ అయిపోయాను. నేను తీర్మానం చేసుకున్నాను, నా జీవితకాలం అంతా నన్ను బ్రతికించిన దేవునికి నేను సేవ చేయాలని ఇష్టపడ్డాను. ప్రైజ్ లార్డ్. నాకు నువ్వు కావాలా ప్రభువా, నాకు నువ్వు కావాలా ప్రభువా, నువ్వే కావాలా ప్రభువా. ఆ యాక్సిడెంట్లో నాతో ఎవరు మాట్లాడలేకపోయారు. అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు దూరంగా ఉన్నారు, కట్టుకున్న భార్య కన్న పిల్లలు కూడా బళ్ళారిలోనే ఉన్నారు. నేను మాత్రం నడి రోడ్లు శవమై ఉన్నప్పుడు నాతో ఎవరు మాట్లాడలేకపోయారు. 46వ నిమిషంలో ఒక ప్రేమ గల, ఒక మృదు మధురమైన స్వరము నేను విన్నాను. ఆ స్వరములో యేసయ్య నా పేరు పెట్టి, కుమార ప్రభాకర్ రావు, నీ చెయ్యి పట్టి నేను లేపుతున్నాను అన్నాడు. నా చెయ్యి పెట్టి లేపాడు. అప్పుడు నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వచ్చేసాయి. నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు పోలీసు వారు కనపడుతున్నారు, ప్రయాణికులు కనపడుతున్నారు, బస్సులు ఉన్న వారందరూ కూడా దిగి ఉన్నారు, జనమంతా ఉన్నారు. నేను తీర్మానం చేసుకున్నాను. అక్కడి నుంచి నన్ను 100 బెడ్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అంతకంటే ముందు నన్ను రిక్షాలో వేసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన గవర్నమెంట్ సర్వీసు వ్యక్తి, ఇతన్ని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించండి బాగుంటుందని చెప్పారు. అక్కడ నేను ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో నా జోబులో ఉన్న ఐడెంటిటీ కార్డు తీసి డాక్టర్లకు ఫోన్ చేసి, మా డాక్టర్కు డాక్టర్ షెడ్డర్కి ఫోన్ చేస్తే ఆయన నాకు 1 గంటకు అంబులెన్స్ తీసుకుని వచ్చి అక్కడి నుంచి నన్ను బళ్ళారి ఓపీడీలో ఎమర్జెన్సీలో అడ్మిట్ చేశాడు. దేవుని పిల్లారా, నాతో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో రాత్రి 2-3 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఇచ్చాడు, సగం కాలిపోయాడు పాపం. నీళ్ళు అన్నాడు, చచ్చిపోయాడు. నా పక్కనే ఉన్నాడు, చచ్చిపోయాడు. ఈ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇచ్చాడు, అలాగనే 2 చచ్చిపోయారు. నేను అనుకున్నాను, ఇప్పుడు నా వంతే అనుకున్నాను. నేను ఎడం పక్క ఉన్నవాడు చచ్చిపోయాడు, కుడి పక్క ఉన్న ఆయన చనిపోయాడు, ఇక మధ్యన ఉన్న వాని యొక్క కార్యం ఖాత కూడా ఇంతే అనుకున్నాను. దేవుని మహాకృప చేత ఉదయకాలనే గాయపరచువాడు యెహోవాయే, గాయమును కట్టువాడు యెహోవాయే అని 2 సేవకులు నాతో మాట్లాడినప్పుడు నేను వికసించాను, పువ్వుగా మార్చబడ్డాను. దేశమంతా సువార్త చెప్పే కృప నాకు ఇచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో, నేను నిన్ను ముచ్చటిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నా ప్రేమ నేను అక్కడ చూపిస్తాను, నేను అక్కడ నీకు ఎక్కువ సమయం ఇస్తాను. దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఒక తిన్ననైనా చక్కనైనా
మంచి మార్గంలోకి తీసుకెళ్తాడు యేసయ్య. ఆమెన్, ఆమెన్. అలా తీసుకెళ్ళినప్పుడు ఇక మనం ముగించుకుందాం. చివరి మాటలో ఉన్నాం, మనం ముగించుకుందాం. రండి, భారం కలిగిన మనం మన జీవితాన్ని బాగు చేస్తాడు. దబుకాబు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 5-6 వచనాలు. దబుకాబు చాప్టర్ 40, 40వ అధ్యాయము. యెహోవా మహిమ బాగా అయినండి, దేవుని స్తుతిద్దాం. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఒకడు తప్పకుండా అంటే అందరూ సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. ఆలకించండి. ఆలకిస్తున్నారా? ఆమేన్. ఆలకించే వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆమేన్, ఆమేన్. దేవుడు మీరు ఎంత ఆలకిస్తే, ఇంటే వినుట వలన ఏం జరుగుతుందండి? ఆమేన్. వినుట వల్ల ఈ శ్వాసం పెరుగుతుంది, ఈ శ్వాసం వస్తుంది. తిన్ననే మాటలు కూడా మనం భాష కూడా బాగా మాట్లాడగలం. మనం ఎవరిని కూడా మనం కోపంతో మనం ఎవరైనా కోపంతో మాట్లాడినా దేవుడిని దీవించిన కాక వెళ్ళిపోవట్లే. ప్రైజ్లాడు. నీ గురించి మాట్లాడుతాడు మళ్ళీ ఒక దినం. యుద్ధము యెహోవాదే. దేవునికి అప్పచెప్తాం. ఎవరైనా ఏదైనా చేస్తే ఏంటి ఒకసారి ప్రాణం పోతే అంతే కదా, ఒకసారి కదా, దాని గురించి చింత చేయాల్సిన పనిలే. కానీ తిరిగి నీకు పునర్జీవం ఇచ్చి, నీకు పువ్వులు పూయింపజేసి, నీకు మొగ్గలిచ్చి, నీకు కాయలు గాయించి, నిన్ను పండు బండించే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీ విలువ చాలా గొప్పది బ్రదర్, సిస్టర్, అమ్మ, చెల్లి, నీ విలువ చాలా గొప్పది. ప్రభువారు మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమని ప్రకటింతునని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. ఏమండి ఇంత గొప్ప చెప్తే ఏంది? ఇంత బతికి ఈయనే పోగొడుతు కదా ఏమండి? ఇంత బతుకు బతి ఏమండి? ఒకడు ఆయనే పడి చచ్చిపోయినట్టుంది కథ. చదువు మా మాట. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. చూసావా? ఇంత దూడ నువ్వు గడ్డిని గురించి చెప్పావు, పువ్వుని గురించి చెప్పావు. మంచిదే. నేను మొదటినే మధ్యాహ్నం ఒక మాట చెప్పాను. ఈ పువ్వు కాసిన పువ్వు ఒక్కరోజే దాని కళ. అందుకే మనం రేపటి వారిమి కాదు. ఎంత గొప్పవారైనా, ఎంత పెద్దవారైనా, ఎంత ధనికులైనా, ఎంత ఆటగాళ్ళైనా, ఎంత పాటగాళ్ళైనా, ఎంత టీస్టులైనా, ఎంత యతిష్టులైనా, వాళ్ళు ఎవరు సావుకారులైనా, వారు ఎవరైనా కానీ రేపటి వారు కాదు, వారు నిన్నటి వారే. మనకు ఈ దినం ఇంకా టైం ఉంది, ఎప్పుడేమవుతుందో తెలియదు. అది దేవునికి స్తోత్రాలు. మీకు దేవుడు నిండా 100 ఏండ్లు పువ్వుల్లాగా మీరు వికసించుదురుగాక. ప్రైజ్ లార్డ్. రైట్. పువ్వు వికసిస్తుంది, గడ్డి వాడిపోతుంది. చూడండి, వారి అందమంతా అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడును. నిత్యముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చప్పట్లు కొట్టి చూద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుందా? కొంచెమనా? ఈ పువ్వులను సృష్టించిన దేవుని వాక్యం నిలబడుతుంది. కానీ నీవు, నేను, మనము కొంతవరకే. ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్నామంటే పువ్వుకే ఇస్తాం, గార్లాండ్ వేస్తాం, మరొకటి ఇస్తాం, కొంచెం వరకు వారిని తృప్తిపరుస్తాం. అయితే జీవించినంత కాలము ఆ వనములో పుట్టిన పువ్వు వికసించినట్లు మనం వికసించినప్పుడు మూడు బారిపోయిన నీ జీవితాన్ని బాగు చేసి వాక్కు అనగా శబ్దము, ఆ శబ్దంతో నీ సమస్తాన్ని చేసిన దేవుడు నిన్ను శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నిన్ను ఆనందింపజేస్తాడు. అట్టి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. కమ్. దేవా స్తోత్రాలు, కరుణామయుడా స్తోత్రములు, ప్రేమామయుడా స్తోత్రములు, దయగల దేవా స్తోత్రములు, దహన బలి పశువ స్తోత్రములు. మా వైభవం అంతా కూడా తండ్రి గడ్డి లాంటిదే.
గడ్డి పువ్వు వంటిది. అయినను ప్రభువా, బ్రతికిన నాళ్ళు మేము ఉద్యానవనములో వికసించిన పువ్వుల్లాగా, పువ్వు తర్వాత మొగ్గ, మొగ్గ తర్వాత కాయ, కాయ తర్వాత పండు. అబ్బో, ఎంత మంచిది కదా! పువ్వు చాలా మంచిదండి. బైబిల్లో మనకు ఏదేని తోటలో ఆది పురుషులు ఆదాము అవ్వలు ఉన్న తోటలోనే పువ్వులు ఉన్నాయి. తోట అనగానే పువ్వులు. ఏ తోట వేసినా, ఏ పంట వేసినా గనిమ చుట్టూ ఎక్కడో ఒక పువ్వు చెట్టు ఉండనే ఉంటుంది. ఆ యొక్క వ్యవసాయదాయకుడు దాన్ని చూసి ఆనందిస్తూ ఉంటాడండి, ఆనందిస్తూ ఉంటాడండి. పువ్వులు ఏ విధంగా వికసించాయి కదా! యేసు ప్రభువు వారి క్రొత్త నిబంధనలో అంటున్నాడు, లూకా సువార్త 12వ అధ్యాయం 27వ వచనములు అంటున్నాడు, పువ్వుల వలె పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలకించుడి, ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదానితో కూడా ఆయన అలంకరింపబడలేదని చెప్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు గనుకనే అద్భుతమైన కార్యాలు చేశాడు. మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించుటకు యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఇది రక్షణ దేవుని అనుకూల సమయం. పువ్వుల్లాగా జీవిద్దాం, మొగ్గల్లాగా జీవిద్దాం, కాయల్లాగా జీవిద్దాం. పంట కొరకు ఎదురు చూద్దాం. నీ కాయ, నీ పండు ఆయన తన ఉద్యానవనముకు ఏ తెంచునుగాక, తనకిష్టం వచ్చిన ఫలములు ఆయన భుజించునుగాక అని పరమగీతము 4:16 వచనం ఆఖరి వచనంలో మనం చూస్తుంటున్నాం. దేవుడు నిన్ను దీవిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కరుణామయుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలయ్యా. మా జీవితము ఫలభరితమయ్యే కృప మీరు మాకిచ్చారు. నీ కృపలో మమ్మల్ని పెరించే భాగ్యం మాకిచ్చారు. మేము పువ్వుల్లాగా వికసించాలని, మాలో ఉన్న మకరందం ద్వారా అనేకులు సంతోషించాలని, మాలో నుండి వెలువడుతున్నటువంటి ఈ పరిమళ సువాసన అనేకులకు దీవెనకరంగా ఉండాలని, ఈ దేశంలోనే మేము ఒక పువ్వుల్లాగా జీవించాలని, మా భారతదేశ భావి భారత ప్రజలుగా భారం ఎరిగిన వారముగా పువ్వులు ఏ విధంగా వికసించి మొగ్గలు, కాయలు, పండ్లు ఏ విధంగా అద్భుతమైన పంట కొరకు ఎదురు చూసినట్టుగా మీరు మా కొరకు ఎదురు చూశారు. స్తోత్రాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. మీరు వెళ్తున్నారు, వీరితో ఉండండి. మీ సహాయం కోరుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సాహసం ఇక్కడున్న మనందరికీ వికసించే పుష్పాలుగా, వికసించే మొగ్గలుగా, సంతోషమునిచ్చే పువ్వులుగా, మనుషులకు పండ్లు తింటే ఆరోగ్యమునిచ్చే పండ్లగా యేసయ్య మార్చి తనకిష్టమైన జనాంగముగా మనలందరినీ మార్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.